వెల్కమ్ టు కౌటిల్య ఫ్రెండ్స్. ఈరోజు క్లాస్లో మనం జనరల్ స్టడీస్లోని ఒక్కొక్క సబ్జెక్ట్ అయినటువంటి విపత్తు నిర్వహణ గురించి చర్చించుకుందాం. విపత్తు నిర్వహణ అనే ఈ టాపిక్ని, ఈ సబ్జెక్ట్ని మొదటగా 2011 నుండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇదే అంశాన్ని తర్వాత తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కూడా తీసుకోవడం జరిగింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కూడా ఈ విపత్తు నిర్వహణ అనే సబ్జెక్ట్ని మన జనరల్ స్టడీస్లో భాగంగా చేర్చడం జరిగింది. అయితే గత కాలంలో జరిగిన ప్రశ్న పత్రాల సరళిని బట్టి ఈ విపత్తు నిర్వహణ అనే సబ్జెక్ట్ నుండి దాదాపు 12 నుండి 15 మార్కులు అడిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే మిగిలిన అన్ని జనరల్ స్టడీస్లోని సబ్జెక్టులతో పోల్చుకున్నప్పుడు విపత్తు నిర్వహణకు ఉన్నటువంటి ప్రధాన లక్షణం ఏంటంటే, విపత్తు నిర్వహణ అనే ఈ సబ్జెక్టు చాలా సులువుగా మరియు చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్. తర్వాత దీని యొక్క సిలబస్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. పరిమితమైన సిలబస్, చాలా సులువుగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్. కాబట్టి ముఖ్యంగా గ్రూప్ 2 అభ్యర్థులకి దీన్ని ఒక మంచి స్కోరింగ్ సబ్జెక్టుగా మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మిగిలిన ఎగ్జామ్స్ రాసే వారికి కూడా ఇది సులువుగా ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఈ విపత్తు నిర్వహణకు సంబంధించి ఇప్పటివరకు ఎగ్జామినేషన్స్లో అడిగిన ప్రశ్నలను బట్టి మనం చూసినట్లయితే, విపత్తు నిర్వహణ నుంచి వచ్చేటువంటి ప్రశ్నలను మనం ప్రధానంగా కొన్ని భాగాలుగా లేదా కొన్ని అంశాలుగా ఉపయోగించుకోవచ్చు. అందులో మొదటిది, సాధారణ ప్రశ్నలు టెర్మినాలజీకి సంబంధించి లేదా పదజాలానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. పదజాలానికి సంబంధించినవి. సో ఎగ్జామినేషన్స్ వచ్చేటువంటి ప్రశ్నలు మొదటివి పదజాలానికి సంబంధించినవి. అనగా విపత్తు అను పదం ఏ భాష నుండి తీసుకోబడింది, తర్వాత చక్రవాతం అను పదం ఏ భాష నుండి తీసుకోబడింది, తర్వాత సునామీ అను పదం ఏ భాష నుండి తీసుకోబడింది, లేదా చక్రవాతం అనగానేమి, అర్థం ఏమిటి, సైక్లోన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైక్లోన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సునామీ, సునామీ అనగా అర్థమేమి. తర్వాత ఈ పదజాలానికి సంబంధించినటువంటి ప్రశ్నలు చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. ఏ పదజాలం ఎక్కడి నుంచి తీసుకోబడింది, ఏ పదజాలం ఏ భాష నుంచి తీసుకోబడింది, లేదా ఆ పదజాలం యొక్క అర్థం ఏమి అనేటువంటి ప్రశ్నలు అడగడం జరిగింది. రెండవది, కొన్నిసార్లు విపత్తుల వర్గీకరణకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం జరిగింది. అంటే విపత్తుల వర్గీకరణ అంటే మనకి సంభవించేటువంటి విపత్తులను మనం ముఖ్యంగా సహజ విపత్తులుగా, తర్వాత మానవ కల్పిత లేదా మానవ ప్రేరేపిత విపత్తులుగా, మరియు సామాజిక సహజ విపత్తులుగా మనం విభజించుకున్నాం. కాబట్టి ఏ విపత్తు దేని కిందకి వస్తుంది, లేదా మానవ కల్పిత విపత్తుల కింద వేటిని పరిగణించవచ్చు, అదేవిధంగా సామాజిక సహజ విపత్తుల కింద వేటిని పరిగణించవచ్చు అనేటువంటి అంశాలు. అంటే ఫర్ సపోజ్ ఇంత ముందు రోజులు అడిగిన ప్రశ్నలు బట్టి చూసినట్లయితే, కరువు అనున్నది ఏ సహజ విపత్తు, బి సామాజిక విపత్తు, సి మానవ ప్రేరేపిత విపత్తు, డి సామాజిక సహజ విపత్తు. కాబట్టి ఇక్కడ కరువు అనున్నది సహజ విపత్తు మరియు మానవ కల్పిత లేదా మానవ ప్రేరేపిత లేదా మానవ చర్యల ద్వారా జరిగేటువంటి విపత్తు కాబట్టి దీన్ని సామాజిక సహజ విపత్తుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా భూకంపం అనున్నది ఏ సహజ విపత్తు, బి మానవ కల్పిత విపత్తు, సి సామాజిక సహజ విపత్తు, డి ఏది కాదు. సో ఇక్కడ భూకంపం అనున్నది కూడా మనం సాధారణంగా సహజ విపత్తుగా చెప్పుకోవచ్చు. మిగిలిన వాటితో పోల్చుకున్నప్పుడు ఇది సామాజిక విపత్తుగా కాకుండా ఇది సహజ విపత్తుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విపత్తుల వర్గీకరణకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ తర్వాత ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రశ్నల్లో మూడో రకానికి చెందినవి
డేటాకి సంబంధించి, అంటే స్టాటిస్టికల్ డేటా లేదా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ లేదా డేటాకి సంబంధించినటువంటి ప్రశ్నలు. అనగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి అతిపెద్ద దివిసీమ చక్రవాతం లేదా దివిసీమ సైక్లోన్ ఏ రోజున సంభవించింది? సో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన అతిపెద్ద తుఫాను లేదా అతిపెద్ద చక్రవాతమైన దివిసీమ చక్రవాతం ఏ రోజున సంభవించింది లేదా ఏ సంవత్సరంలో సంభవించింది? ఆ తుఫాను వల్ల ఎంతమంది ప్రజలు చనిపోయారు? అదేవిధంగా 1999 ఒడిషా సూపర్ సైక్లోన్ వల్ల ఎంతమంది ప్రజలు చనిపోయారు? తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి అతిపెద్ద భూకంపం యొక్క తీవ్రత ఎంత? ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి అతిపెద్ద భూకంప పరిమాణం లేదా తీవ్రత ఎంత? ఓకే. తర్వాత ఆంధ్రప్రదేశ్ తాకినటువంటి సునామీ 2004 సంవత్సరంలో సంభవించినటువంటి సునామీ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకింది. అది ఏ రోజున ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకింది? దానివల్ల ఎంతమంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో లేదా తమిళనాడు తీర ప్రాంతంలో చనిపోయారు? సో ఈ విధంగా ఈ సునామీలకు లేదా వివిధ రకాల చక్రవాతాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు దాదాపుగా అడగటం జరుగుతుంది. అంటే రేపటి రోజున ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అతిపెద్ద తుఫాను అయినటువంటి హుదూద్ తుఫాను ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో సంభవించింది, లేదా ఏ ప్రాంతంలో ఈ తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎంత ఆస్తి నష్టం సంభవించింది, లేదా ఎంతమంది ప్రజలు చనిపోయారు లాంటివి అడగవచ్చు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఏర్పడినటువంటి తమిళనాడులోని వరదల వలన ఎంతమంది ప్రజలు చనిపోయారు, లేదా తమిళనాడులోని వరదల వలన బాగా దెబ్బతిన్న ప్రాంతాలేవి? ఇటువంటి ప్రశ్నలు అడగవచ్చు. అదేవిధంగా ఏ రోజున లేదా ఏ సంవత్సరంలో ఉత్తరాఖండ్లోని కొండ చర్యలు విరిగిపడడం వలన మరియు ఎంతమంది ప్రజలు చనిపోయారు? తర్వాత ఏ నది వలన ఏ ప్రాంతానికి ఎక్కువగా వరదలు వస్తూ ఉన్నాయి? సో ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి వరదల్లో ఈ మధ్య కాలంలో సంబంధించిన అత్యంత పెద్ద వరదలు 2009లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో వచ్చినటువంటి వరదలు ఏ జిల్లాలను ప్రభావితం చేశాయి? లేదా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలు ముఖ్యంగా వరద తాకిడికి గురవుతూ ఉన్నాయి? అదేవిధంగా తెలంగాణలో ముఖ్యంగా ఏ ప్రాంతాలు కరువు ప్రాంతానికి గురవుతూ ఉన్నవి? తర్వాత భారతదేశంలో ముఖ్యంగా ఎక్కువ రోజులు కరువు బారిన పడినటువంటి రాష్ట్రం ఏది? భారతదేశంలో ఏ రాష్ట్రాలు ముఖ్యంగా వరదలకు గురవుతూ ఉన్నవి? ఏ నది వలన ఏ రాష్ట్రం వరదలకు గురవుతున్నది? తర్వాత ఈ మధ్య కాలంలో సంభవించినటువంటి భారతదేశం సంబంధించిన అతిపెద్ద వరదలు ఏవి? అవి ఏ ప్రాంతంలో సంభవించాయి? దానివల్ల ఎంతమంది చనిపోయారు? ఇదంతా కూడా స్టాటిస్టికల్ డేటాకు సంబంధించినటువంటి ప్రశ్నలు. తర్వాత ఈ స్టాటిస్టికల్ డేటాకు సంబంధించిన ప్రశ్నలతో పాటు 4వ అంశమైనటువంటి విపత్తు నిర్వహణ సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ అంటే పాలనా విభాగం ఏ విధంగా పనిచేస్తుంటుంది అంటే కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో మరియు గ్రామీణ స్థాయిలో లేదా మండల స్థాయిలో ఏ రకమైనటువంటి అధికారిక వ్యవస్థ ఈ విపత్తు నిర్వహణలో పాలు పంచుకుంటుంది? సో విపత్తు నిర్వహణ కోసం భారతదేశ ప్రభుత్వం ఎటువంటి చట్టాలను రూపొందించింది, ఎటువంటి ప్రణాళికలు చేసింది, ఎటువంటి ప్రోగ్రామ్స్ని ప్రవేశపెట్టింది, అదేవిధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి పద్ధతులను లేదా ఎటువంటి ప్రోగ్రాంలను చేపట్టాయి, తర్వాత ఈ విపత్తు నిర్వహణలో రాష్ట్రాల యొక్క విధులు బాధ్యతలు ఏమిటి, అదేవిధంగా జిల్లాల యొక్క విధులు బాధ్యతలు ఏమిటి, ఎవరు ఏ పరిధిలో ఏ స్థాయిలో ఈ విపత్తు నిర్వహణలో పాలు పంచుకుంటారు. కాబట్టి ఇది ప్రభుత్వ యొక్క బాధ్యతను మరియు ప్రభుత్వం యొక్క పనితనాన్ని మరియు ప్రభుత్వం యొక్క జవాబుదారితనాన్ని ఈ విపత్తు నిర్వహణకు సంబంధించి మనం ఈ అంశాల్లో తెలుసుకుంటాం. కాబట్టి తర్వాత భారతదేశంలో ఎటువంటి కరువుకి లేదా ఎటువంటి విపత్తుకు ఏ ప్రభుత్వం లేదా ఏ మినిస్ట్రీ, ఏ మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది
అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో కరువు అనేటువంటి విపత్తు సంబంధించినట్లయితే దానికి భారతదేశ ఆహార మంత్రిత్వ శాఖ వారు బాధ్యత తీసుకుంటారు. అదేవిధంగా భారతదేశంలో ఒక రైల్వే ప్రమాదం జరిగినట్లయితే భారత రైల్వే మంత్రిత్వ శాఖ వారు దాని బాధ్యత తీసుకుంటారు. కాబట్టి ఏ ఏ విపత్తులకు ఏ ఏ మంత్రిత్వ శాఖలు బాధ్యత వహిస్తాయి? తర్వాత ఈ భారతదేశ ప్రభుత్వ విధాన చట్టంలో ఈ విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి ఉన్నటువంటి ప్రత్యేక వ్యవస్థ ఏమిటి? ముఖ్యంగా మనకి భారతదేశ ప్రభుత్వంలో గృహ మంత్రిత్వ శాఖ కింద ఉన్నటువంటి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వారు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, దాని యొక్క పదులు, దాని యొక్క పరిధి, దాని యొక్క బాధ్యతలు, లక్ష్యాలు, తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా స్థాయి విపత్తు నిర్వహణ కమిటీలు, వీటన్నిటి గురించి మనం ఈ ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంది. అవి మనం ఈ చివరి అంశంలో మాట్లాడుకుంటాం. కాబట్టి మనకి ఎగ్జామినేషన్లో ముఖ్యంగా పదజాలానికి సంబంధించిన ప్రశ్నలు, రెండవది విపత్తుల వర్గీకరణకు సంబంధించిన ప్రశ్నలు, మూడవది డేటాకు సంబంధించిన ప్రశ్నలు, నాలుగవది విపత్తు నిర్వహణలోని దశలు, విపత్తు నిర్వహణలో ప్రభుత్వ భాగస్వామ్యం అండ్ విపత్తు నిర్వహణ కోసం భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర జిల్లా స్థాయి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ విభాగాల ఏర్పాటును గురించి మనం చర్చించుకుంటాం. లేదా ఈ అంశాల నుంచి మనకి ఎగ్జామినేషన్స్లో ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. రైట్. అయితే ముఖ్యంగా ఈరోజు క్లాస్లో మనం ఈ విపత్తు నిర్వహణకి సంబంధించినటువంటి కొంత పదజాలాన్ని గురించి మాట్లాడుకుందాం. ఈ విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి పదజాలంలో ముఖ్యంగా మనకు విపత్తు అనగానేమి, ఈ విపత్తు అనే దానికి రకరకాల ప్రపంచ స్థాయి మరియు జాతీయ స్థాయి సంస్థలు వివిధ రకాల నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. సో యునైటెడ్ నేషన్స్ వారు, ఐక్యరాజ్య సమితి వారు, అదేవిధంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, జాతీయ విపత్తు నిర్వహణాధికారి సంస్థ వారు దీనికి నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. తర్వాత విపత్తుకి వైపరీత్యానికి తేడా ఏమిటి, విపత్తు అంటే ఏమిటి, వైపరీత్యం అంటే ఏమిటి, తర్వాత ఎప్పుడు ఒక వైపరీత్యం విపత్తుకు దారితీస్తుంది, ఏ ఏ పరిస్థితుల్లో ఒక వైపరీత్యం విపత్తుకు దారితీస్తుంది, ప్రతి వైపరీత్యం విపత్తుకు దారితీయదు, కానీ విపత్తు అనేది వైపరీత్యం లేకుండా జరగదు. అంటే వైపరీత్యం అనేది ఒక ఘటన, ఒక సంఘటన. ఈ సంఘటన ఏర్పడినప్పుడు అది కొన్ని పరిస్థితుల్లో విపత్తుగా మారుతుంది, కొన్ని పరిస్థితుల్లో విపత్తుగా మారదు. ముఖ్యంగా మనం ఈ విపత్తుకు వైపరీత్యానికి ఉన్నటువంటి తేడాను మాట్లాడుకున్నట్లయితే, విపత్తు అన్నది ఒక సామాజిక లేదా ఒక సహజ లేదా మానవ కల్పిత చర్య. విపత్తు అన్నది ఒక సహజ లేదా మానవ కల్పిత చర్య. ఈ చర్య వలన ఒక ప్రాంతంలోని ప్రజలు తిరిగి కోలుకోలేని విధంగా, ఈ సహజ చర్య లేదా ఈ మానవ కల్పిత చర్య వలన ఒక ప్రాంతంలోని ప్రజలు వారికై వారుగా తిరిగి కోలుకోలేని విధంగా నష్టపోయినట్లయితే, అంటే ఈ చర్య వలన ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రజలు వారికై వారుగా తమంతట తాముగా ఆ చర్య యొక్క నష్ట బారి నుండి తమకు తాముగా కోలుకోలేనట్లయితే దానిని మన విపత్తుగా పరిగణించవచ్చు. అనగా ఒక విపత్తు అనేది ఒక ప్రాంతానికి తాకినప్పుడు, ఒక ప్రాంతాన్ని ప్రభావితం చెందించినప్పుడు ఆ ప్రాంతంలో ప్రజలకు ఆస్తి నష్టం జరుగుతుంది. అంటే ప్రజల యొక్క ఆస్తి నష్టానికి దారితీస్తుంది, అదేవిధంగా ప్రాణ నష్టానికి దారితీస్తుంది, అదేవిధంగా ప్రజలను గాయాల బారిన పడవేస్తుంది. అదేవిధంగా ఇది అత్యధికమైనటువంటి రోడ్లు మరియు రవాణా వ్యవస్థను, అదేవిధంగా కమ్యూనికేషన్ వ్యవస్థను దెబ్బతీస్తూ ఉంటుంది. కాబట్టి ఒక విపత్తు అన్నది ఈ విధంగా ఆస్తి, ప్రాణ, జన నష్టంతో పాటు సంస్థాగత సౌకర్యాలైనటువంటి
అవస్థాపన సౌకర్యాలైనటువంటి రోడ్లు మరియు కమ్యూనికేషన్ మరియు ఎలక్ట్రిసిటీ, విద్యుత్ సరఫరా ఇటువంటి అన్నింటికి కూడా భంగం కలిగించినట్లయితే, నష్టం కలిగించినట్లయితే అప్పుడు దానిని మనం విపత్తుగా తీసుకుంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా సరే ఒక తుఫాను లేదా ఒక చక్రవాతం ఒక తీర ప్రాంతాన్ని తాకినప్పుడు ఆ తుఫాను లేదా చక్రవాతం వలన ఆ ప్రాంతంలో అధిక మొత్తంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంటుంది. అధిక మొత్తంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంటుంది. అత్యధిక మొత్తంలో పంట పొలాలు వరదకు గురవుతూ ఉంటాయి. అత్యధిక మొత్తంలో పూరి గుడిసెలు దెబ్బతింటూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి చక్రవాతం ఎప్పుడైతే ఒక తీర ప్రాంతాన్ని తాకుతుందో అప్పుడు ఆ తీర ప్రాంతానికి అది విపత్తుగా మారుతుంది. ఓకే, అయితే వైపరీత్యం అంటే ఏమిటి? వైపరీత్యం అనేది ఇది ఒక సహజ లేదా మానవ కల్పిత చర్య మాత్రమే. మానవ కల్పిత చర్య లేదా సామాజిక సహజ చర్య. అంటే ఇది మానవ కల్పిత చర్యతో పాటు సహజంగా కూడా అభివృద్ధి చెందినటువంటి చర్య. అయితే ఈ వైపరీత్యం అన్నది ఇది కేవలం ఒక అంశం మాత్రమే, ఒక చర్య మాత్రమే, ఒక ఘటన మాత్రమే. ఈ వైపరీత్యం అనేది ఒక ప్రాంతాన్ని తాకవచ్చు లేదా ఒక ప్రాంతంలో నష్టానికి దారి తీయవచ్చు, నష్టానికి దారి తీయకుండానూ ఉండవచ్చు. అంటే ఇది చర్య జరగవచ్చు, చర్య జరిగినంత మాత్రం నష్టం జరగాలి అనేటువంటి అవకాశం లేదు. అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు భూకంపం అన్నది ఒక ఎడారి ప్రాంతంలో కనుక సంభవించినట్లయితే, ఈ భూకంపం అనేది ఒక సహజ చర్య. ఇది ఎడారి ప్రాంతంలో సంభవించడం వలన అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం మరియు జన నష్టం లేదా జీవుల గాయాలు కానీ జీవుల నష్టం కానీ జరగదు. కాబట్టి ఇక్కడ భూకంపం అనేది ఒక వైపరీత్యం, కానీ అది విపత్తుగా మారలేదు. అదే భూకంపం ఒక జనావాస ప్రాంతంలో లేక ఒక నగర ప్రాంతంలో, ఒక పట్టణ ప్రాంతంలో కనుక జరిగినట్లయితే ఇది ఖచ్చితంగా విపత్తుకు దారితీస్తుంది. అదే భూకంపం ఒక ఎడారి ప్రాంతం సంబంధించినట్టు అది విపత్తుకు దారి తీయలేకపోవచ్చు. కాబట్టి వైపరీత్యం అనేది కేవలం ఒక అంశం మాత్రమే. ఈ వైపరీత్యం అది కలుగజేసే ప్రభావాన్ని బట్టి దాన్ని విపత్తుగా పరిగణిస్తాం. అంటే భూకంపం ఏర్పడడం అనేది వైపరీత్యం మాత్రమే, కానీ భూకంపం వలన అధిక మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టాలతో పాటు ప్రజలు కోరుకోలేని విధంగా అసౌకర్యాలకు కనుక గురైనట్లయితే దాన్ని మనం విపత్తుగా పరిగణించవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రెండు పదాలు, వీటిని ఆంగ్లంలో విపత్తుని ఆంగ్లంలో డిజాస్టర్ అని, ఈ విపత్తు అనే పదం ఆంగ్లంలో డిజాస్టర్ అను పదానికి అనువాదంగా చెప్పుకుంటాం. అదే వైపరీత్యం అనే పదం ఆంగ్లంలోని హజార్డ్ అనే పదానికి అనువాదంగా తీసుకుంటాం, వైపరీత్యం. అయితే ఇప్పుడు ఈ రెండు పదాల యొక్క నిర్వచనాలు కనుక మనం చూసినట్లయితే, వాటి యొక్క పుట్టుకను కనుక మనం చూసినట్లయితే, ముఖ్యంగా ఇక్కడ డిజాస్టర్ అను పదం, మొదటగా డిజాస్టర్ అను పదం ఇది గ్రీక్ భాషలోని డిజ్ మరియు ఆస్టర్ అన్న రెండు పదాల నుండి పుట్టింది. డిజ్ మరియు ఆస్టర్ అన్న రెండు పదాల నుంచి పుట్టింది. సో గ్రీక్ భాషలోని డిజ్ మరియు ఆస్టర్ అనే పదాల నుంచి పుట్టింది. ఇది డిజ్ అనగా బ్యాడ్, అంటే చెడు లేదా దుష్ట. ఆస్టర్ అనగా స్టార్, అనగా నక్షత్రం. సో ఈ గ్రీక్ భాషలోని డిజ్ అండ్ ఆస్టర్ అనే పదాల నుంచి పుట్టింది. డిజ్ అనగా బ్యాడ్, అనగా దుష్ట లేదా చెడు. ఆస్టర్ అనగా స్టార్, దట్ ఈజ్ నక్షత్రం. కాబట్టి డిజాస్టర్ అను ఈ పదానికి ఆంగ్ల భాషలోని అర్థం ఏంటంటే అంటే బ్యాడ్ స్టార్. అంటే దీన్ని మనం తెలుగులో చెప్పుకున్నట్లయితే ఇది దుష్ట నక్షత్రం. కాబట్టి డిజాస్టర్ అనే పదం అనే దానికి తెలుగు భాషలో సరైనటువంటి అర్థం ఏంటంటే దుష్ట నక్షత్రం. అదేవిధంగా హజార్డ్ అనే పదాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ఈ హజార్డ్ అనే పదం ఫ్రెంచ్ భాషలోని హస్సాడ్ నుండి ఏర్పడింది.
హసాడ్ నుండి ఏర్పడింది. సో ఈ హసాడ్ అనగా ఛాన్స్ ఆర్ లక్. ఛాన్స్ ఆర్ లక్ అంటే అవకాశం, ఛాన్స్ ఆర్ లక్ లేదా అదృష్టం. అంటే ఈ హజార్డ్ అనేది, ఈ వైపరీత్యం అనే దానికి మనం సరైనటువంటి తెలుగు అనువాదం తీసుకున్నట్లయితే జరిగేటువంటి అవకాశం ఉంది. ఒక వైపరీత్యం వల్ల జరిగేటువంటి అవకాశం ఉంది, అవకాశం లేకుండాను కూడా ఉంది. అంటే ఈ వైపరీత్యం వల్ల భారీ నష్టం జరగవచ్చు, ప్రాణ నష్టం జరగవచ్చు, అట్ ది సేమ్ టైం ఎటువంటి నష్టం లేకుండా కూడా ఉండవచ్చు. కాబట్టి ఇది జరిగేందుకు అవకాశం ఉన్నటువంటి అంశం, కానీ ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేము. ఇట్స్ ఎ ఛాన్స్ ఆర్ లక్. ఓకే, కాబట్టి వైపరీత్యం అనే పదం ఫ్రెంచ్ భాషలోని హజార్డ్ అనే పదం నుండి తీసుకోబడింది. ఓకే, సో ఈ విధంగా మనం ఈ విపత్తు నిర్వహణ సబ్జెక్ట్లో వివిధ టెర్మినాలజీ గురించి క్రమంగా మిగిలిన టాపిక్స్లో చెప్పుకుంటాం. సో ఈరోజు వరకు మనం ఈ విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, అనగా ఎగ్జామినేషన్లో ఎటువంటి ప్రశ్నలు లేదా ఏ టాపిక్స్ నుంచి, ఏ సిలబస్లోని ఏ అంశాల నుంచి లేదా ఏ విధమైన ప్రశ్నలు అడుగుతున్నారో తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా హజార్డ్ మరియు డిజాస్టర్ అను ఈ పదాల యొక్క పుట్టుక, వాటి యొక్క అర్థాన్ని మనం వివరించుకోవడం జరిగింది. మిగిలిన అంశాలు తర్వాత క్లాస్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.